హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉప్మా. 5 మినిట్స్లో ఈజీగా ఎలా ఉప్మా పోసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనకి ఎంతైతే రవ్వ కావాలో, ఎంతమందికి కావాలో చూసుకొని రవ్వ వేసుకోండి. నేనైతే 1.5 కప్ రవ్వ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 మెంబర్స్ వరకు సరిపోతుందన్నమాట. సో 1.5 కప్ రవ్వ వేసి దాన్ని మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు. మీరు కావాలంటే నెయ్యి వేసి కూడా వేంపండి. రవ్వ అనేది మంచిగా వేంపండి, కలుపుతూ వేయించుకోండి. రవ్వ అనేది మంచిగా ఫ్రై అయ్యాక దాన్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేయండి. మనకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. దానికంటే ముందు మీరు అన్నీ ఒక కప్లో నానబెట్టుకోండి. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు మీరు ఏవైతే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకొని వాటర్ పోసి పెట్టండి. ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయకముందే అలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టయితే అవి తొందరగా కుక్ అవుతాయి. ఓకేనా అండి? సో ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు వేయండి. ఆవాలు ఎక్కువ వేసినట్టయితే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగగానే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగగానే క్యారెట్ వేయండి. అన్నీ కలిపి మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే క్యారెట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో వీటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఇందులోకి జీడిపప్పు అనేది యాడ్ చేసుకుందాం. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చినట్టయితే వేసుకోండి, లేదంటే ఊరుకోండి. ఇందులోకి మనం ఫస్ట్ ముందుగా ఏవైతే నానబెట్టుకున్నామో పప్పు దినుసులు అవి వేసుకోండి. నేను పల్లీలు, పెసరపప్పు మాత్రమే నానబెట్టుకున్నానండి. సో అవి నేను అందులో వేసేసాను. మీరు ఇంకా కావాలంటే శనగపప్పు, మినప్పప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. సో అవన్నీ వేసి నిదానంగా అవి కలపండి ఒకసారి. అన్నీ ఫ్రై అవ్వాలి. సో అన్నీ ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టండి. 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసి మళ్ళీ లిడ్ తీసి అందులోకి మీరు ఉల్లికాడలు, కొత్తిమీర, కల్యమాకు యాడ్ చేసుకోండి. సో మీ దగ్గర ఉన్నట్టయితే యాడ్ చేయండి, లేదంటే కల్యమాకు ఒకటి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. బట్ కల్యమాకు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందండి. సో అదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో కల్యమాకు, కొత్తిమీర, ఉల్లాకు నా దగ్గర ఉన్నవి కాబట్టి నేను అవి యాడ్ చేశాను. సో ఒకసారి కలిపి లిడ్ పెట్టేసేయండి. ఒక 1 మినిట్ అలా అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన లాగా వస్తుంది కదా. సో అవి మంచిగా ఫ్రై అయితే పచ్చివాసన అనేది ఉండదు. మనకి ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మూత తీసి అవి ఫ్రై అయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూసినట్టయితే మనకి ఇక్కడ అన్నీ ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుందాం. రవ్వ ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఉప్మా అనేది పొడి పొడిగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి దానిలాగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉప్మా అనేది లూజ్గా కావాలి అంటే 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నాకు పొడి పొడిగా కావాలి కాబట్టి 1.5 కప్ రవ్వకి నేను 3 కప్స్ వాటర్ అనేవి యాడ్ చేశాను. ఇప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అది మొత్తం ఒకసారి కలిపేసి మనం లిడ్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా అయితే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత చెక్ చేసినట్టయితే మనకి ఇలా బబుల్స్లా వస్తాయి. మంచిగా వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ఏదైతే వేంపి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, సో అది అందులో మిక్స్ చేసేయండి. ఉండలు కట్టకుండా మంచిగా నిదానంగా కలపండి. సో అంత రవ్వ వేసి నిదానంగా కలుపుతూ ఉండండి. రవ్వ పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా పోయండి, గడ్డలు కట్టకుండా ఉంటుంది. సో ఉండలు కట్టినట్టయితే మనకి రవ్వ అనేది టేస్టీగా ఉండదు. సో మంచిగా వేసి కలిపి ఉప్మా పైన మూత పెట్టేసేయండి. అలా ఒకసారి మూత తీసి చూడండి. పొడి పొడిగా కావాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా దాన్ని స్టవ్ పైన ఉంచేసేయండి. మూత పెట్టి తీసేసి కలిపి చూడండి. ఒకవేళ మనకి ఇంకా వాటరీగా అనిపించినట్టయినా, లూజ్గా అనిపించినట్టయినా మనం ఇంకాసేపు ఉంచేసుకోవచ్చు. లేదు పొడి పొడిగా ఉంది సరిపోతుంది అనుకున్నట్టయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకి పొడి పొడిగా కావాలి అంటేనేమో ఇక్కడ స్టవ్ ఆఫ్ కొంచెం పొడిగా ఉన్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదు లూజ్గా ఉంది అనిపిస్తే దానిపైన మూత పెట్టేసి ఇంకో 1 మినిట్ అలా దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ మూత తీసి చూసినట్టయితే చూడండి, మనకి ఎంత కమ్మనైన ఉప్మా రెడీ అయిందో. పొడి పొడిగా చాలా బాగుంది కదా చూడడానికి. టేస్టీ ఉప్మా రెడీ అవుతుందన్నమాట. ఇంత టేస్టీగా ఉంటుందో. సో మనకి టైం లేనప్పుడు సింపుల్గా ఇలా ఉప్మా అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.